ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం. జగన్ మీద కోపంతో చంద్రబాబు నాయుడు మరి ఇట్లాంటి ఆలస్యం చేయటం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ తరపున ఈరోజు అంటే డిసెంబర్ 3వ తేదీ నంద్యాల జిల్లా నందు వాలంటీర్లు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి అయితే ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యంగా వాలంటీర్లు కోరుతున్న అంశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకొని మాకు బ్రతుకు తెరువు ఇవ్వాలని వినతి చేశారు. మరియు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెండింగ్ జీతాలను కూడా విడుదల ఇంకా చేయలేదని, మరియు ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు 10,000 జీతం ఇచ్చి మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తూ బలవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయించిన వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని నంద్యాల జిల్లాల వాలంటీర్లు అందరూ కలిసి బొమ్మసత్రం ఏరియా నుండి కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఇందులో ఒక పెద్దాయన స్వచ్ఛందంగా వాలంటీర్లు చేసే ఈ ర్యాలీలో పాల్గొని ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే చెప్పుకుంటామని, అదేవిధంగా గతంలో మండల వ్యవస్థను తెచ్చిన రామారావు గారిని ఇప్పటికీ మనం అందరం గుర్తు చేసుకున్నామని, అయితే అదేవిధంగా ఇప్పుడు ఇంకా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి సంక్షేమం అందే విధంగా దానితో పాటు ఒక ప్రభుత్వ ఆఫీసుకు సంబంధించి ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి దాన్ని అందించడానికి కానీ సమాచారం ఇవ్వడానికి కానీ ఒక వాలంటీర్ అనే వ్యక్తి ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండడం అనేది చాలా మంచి ప్రక్రియ అని, ఇలాంటి మంచి వ్యవస్థని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అయితే చాలా తప్పని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో తాండవిస్తున్న తరుణంలో ఉపాధిలో ఉన్న వాలంటీర్లను తొలగించడం చాలా బాధాకరమైన విషయమని, కావున వాలంటీర్లకు అందరికీ మరలా మీరు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నట్లయితే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాయన్ బాషా గారు మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనురెడ్డి మరియు ఉపాధ్యక్షులైనటువంటి హరికృష్ణ గారు మరియు ఇతర వాలంటీర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరాపేట నుండి వచ్చాను. ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా వాలంటీర్ని. నేను ఒక ఎల్ఐసి ఆఫీసులో ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం కూడా 7 సంవత్సరాలు వదిలేసి బయటకు వచ్చి సమాజంలో ఒక వాలంటీర్గా పనిచేశాను. ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్స్ 3 ఆర్గనైజేషన్స్ పెట్టాను నేను. మద్య నిషేధం కోసం ఒకటి, అశ్లీలత ప్రతిఘటన వేదిక అనేటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టాను. ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టి సమాజంలో వాలంటీర్గా సేవ చేస్తూ ఒక గౌరవ వేతనం 5,000 రూపాయల గౌరవ వేతనంతో 2.5 లక్షల మందిని ఒక్క కలంపోటుతో అన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యవస్థ దేశంలోనే లేదు. అట్లాగే మండల వ్యవస్థ ఎన్టీ రామారావు తెచ్చాడు, ఆయన మనం గుర్తుపెట్టుకుంటాం. అట్లాగే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిన జగన్ మనం గుర్తుపెట్టుకుంటాం. అటువంటి మంచి వ్యవస్థలని ప్రజల యొక్క మేలు కోసం ఏర్పాటు చేస్తుంది కొనసాగించడం బాధ్యతగా ఉంటుంది, సబబుగా ఉంటుంది. కానీ జగన్ మీద కోపంతో చంద్రబాబు నాయుడు మరి ఇట్లాంటి ఆలస్యం చేయటం. ఆయనే చెప్పాడు నేను కొనసాగిస్తాను, మీది గోతాలు మోసే ఉద్యోగం అని చెప్పి అవమానించిన ఆయనే, మీరు మనుషులే కాబట్టి మీకు మంచి వేతనం ఇస్తాను, 10,000 దాకా ఇస్తానని చెప్పినటువంటి మనిషి ఇవాళ ఏరు దాడి తెప్ప తగిలేసినట్టుగా పవర్లోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు దాని గురించి. బడ్జెట్ మన అసెంబ్లీ జరిగింది, దాంట్లో ఏ మాట చెప్పడు. ఎవరైనా అడిగితే బొత్స సత్యనారాయణ గారు అడిగితే అసలు బిడ్డే పుట్టలేదు, నామకరణం ఏంటి అని చెప్పి అన్నట్టుగా ఆయన ఎకసక్యాలటం, అవమానించటం, తీవ్రంగా అవమానించటం. ఈ వెంటనే బాల వీరానంద స్వామి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ గతంలో వాలంటీర్ వ్యవస్థను అవమానంగా ఏ మాటలు మాట్లాడాడు. వెంటనే ముందు అసలు అర్జెంటుగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ముందు వాలంటీర్లు మీరు కొనసాగించే విషయం తర్వాత మేము పొరపాటు అయింది క్షమాపణ చెప్తున్నాము, అట్లాగే మిమ్మల్ని విధుల్లోకి ఫలానా రోజులు తీసుకుంటాం, ఇదిగో మీరు ఇంతకుముందు 5,000 తీసుకున్నారు, 5,000 కొనసాగిస్తాము, ఇస్తాము, ఎరియర్స్ ఇస్తాము, తర్వాత 10,000 ఖజానా లేదని నువ్వే చెప్తున్నావు కదా, ఖజానా ఖాళీ అంటున్నావు కదా, సరే నిజమే అనుకుందాం, ఆ ఖజానా నింపుకో, సంపద సృష్టిస్తానన్నావు సంపద, ఆ సృష్టించిన తర్వాతనే ఇవ్వు, ఒక 4-5 నెలల తర్వాతనే అప్పుడు దాకా 5,000 ఇవ్వు. లేకపోతే బిడ్డలు తల్లులు ఎంతోమంది మహిళలు ఉన్నారు, ఆ చిన్న బిడ్డలు ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది, దీని మీద ఆధారపడి వాళ్ళందరికీ ఇట్లా తీవ్రమైన అన్యాయం చేయటం సబబు కాదు. ఒక సీనియర్ సిటిజన్గా నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడికి, నీ బ్రతుకంతా కూడా అబద్ధాలమయం, అబద్ధాల చక్రవర్తి నువ్వు. సత్య హరిశ్చంద్రుడు చరిత్రలో నిలిచిపోయాడు.
ఆ సత్యం కోసం నిలబడిన మహాత్మా గాంధీ నిలబడిపోయాడు. నువ్వు అబద్ధాల చక్రవర్తిగా, అసత్యాల కుట్రల వీరుడిగా నువ్వు చరిత్రలో పతనమైపో